ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను చూస్తుంటే భయం వేస్తోందా? చూడండి మిస్టర్ సూర్య, ఒకరిని చూసి భయపడాలంటే వాడు తప్పు చేసిన వాడై ఉండాలి. నేను తప్పు చేసే మనిషిని కాదు, తప్పుడు మనుషుల్ని నిలదీసే మనిషిని. నాన్నంటే గిట్టదంటాం, నాన్నను మాత్రం కాపాడుకుంటాం. వాట్? ఏంటి నాన్నని కాపాడుకోవడమా? వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? ఇంకా బుకాయించడానికి ట్రై చేయకు మిస్టర్ గగన్. మీ నాన్న కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు. మీరు బ్రతికించుకున్నారని నాకు తెలిసిపోయింది. అంత కర్మ నాకింకా పట్టలేదు. పట్టకపోతే ఎందుకు నువ్వు మీ అమ్మ పసుపు కుంకాలు తీయకుండా అడ్డుకున్నావు? ఎందుకు భూమి మీ అమ్మలతో కలిసి హాస్పిటల్కి వెళ్ళావు? ఎందుకంటే అదే హాస్పిటల్లో నువ్వు మీ నాన్నని బతికించుకున్నావు గనక. బతికున్నాడని తెలిస్తే నేను చంపేస్తానని భయపడ్డావు గనక. మిస్టర్ గగన్, నిజం మీరు దాస్తే దాగేది కాదు, ఏనాటికైనా బయటకొచ్చేస్తుంది. మా అన్నయ్యని చంపిన మీ నాన్న ప్రాణం నా చేతుల్లోనే పోతుంది. మీ నాన్నని ఇంకెన్నాళ్ళు దాయగలవో అన్నాళ్ళు దాచుకో. మీ నాన్న కృష్ణప్రసాద్ని నేను వెతికి వెతికి చంపకపోతే నా పేరు సూర్యనే కాదు. నువ్వు తలకురివి పెట్టను, పిండ ప్రదానం చెయ్యను అన్నప్పుడే అనుమానించుండాల్సింది. తప్పు చేశాను. మీ నాన్నను చంపి ఆ తప్పుని కరెక్ట్ చేసుకుంటాను. హాస్పిటల్ నుంచి పాతాళంలో దాచిన నేను పట్టుకుంటాను. కృష్ణప్రసాద్ నా చేతుల్లోనే చేస్తాడు. మైండ్ ఇట్. డోర్ ఎందుకు లాక్ చేశారండి? నేను లోపల ఉన్నానని తెలుసు కదా. ఏం కాదు సార్, ఇందాక మీతో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి లాక్ చేసింది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెకప్ చేయించుకుందామని వచ్చాను బాబా. అంటే నాకు తెలియకుండా భూమితో కలిసి అమ్మ కూడా కృష్ణప్రసాద్ని కాపాడిందా? ఆ కృష్ణప్రసాద్ ఇంకా బ్రతికే ఉన్నాడా? తెలుసుకోవాలి, తెలుసుకుంటాను. భూమి, రామ్మా, నీకోసమే ఎదురుచూస్తున్నాను. మొత్తానికి మీ నాన్నగారి కోపం చల్లారిందన్నమాట. ఏమంటున్నారు? మేమెలా చూసుకుంటున్నాం ఏంటి అని అడిగారా? కుశల ప్రశ్నలు అడగడానికి పిలవలేదు. ఆ అపూర్వకి మావయ్య బ్రతికే ఉన్నారని అనుమానం వచ్చింది. అందుకే నాన్నను అడ్డు పెట్టుకుని మన భావోద్వేగాలతో ఆడుకోవాలని చూస్తోందత్తయ్య. ఏమైంది భూమి? నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. మీ నాన్నగారు ఏమన్నారు? తను చెప్పిన పని చేస్తే నన్ను తన కూతురుగా అంగీకరిస్తాను అని అన్నారు. మంచిదే కదమ్మా. అయ్యో అత్తయ్య, అందుకు నాన్న నన్ను ఏం చేయమన్నారో అది అడగండి. ఆయన కోసం నువ్వేమైనా చేస్తావు కదమ్మా. ఏమైనా చేయగలను, కానీ బ్రతికున్న మావయ్యకు పిండ ప్రదానం చెయ్యమని బావని ఒప్పించలేను కదా.
నువ్వు ఆ కార్యక్రమం గగన్తో నిర్వర్తించేలా చేశావా నా కూతురు అవుతావు. అంటే ఆ పని చేయటానికి గగన్ను ఒప్పించమన్నారా? అలా ఒప్పిస్తే తన కూతురిగా నిన్ను అంగీకరిస్తానన్నారా? అవునత్తయ్య, ఏ పని అడ్డుకోవడానికి మనం మీరా అత్తయ్య కల్లోకి మావయ్య వెళ్ళినట్టుగా నాటకం ఆడామో ఇప్పుడు అదే మన కాళ్లకు బంధంలా చుట్టుకుంది. హాస్పిటల్లో మనల్ని చూశాక ఆ అపూర్వకి మీ మామయ్య బతికే ఉన్నాడన్న అనుమానం మరింత బలపడినట్టుందమ్మా. అందుకే అలా నాటకాలాడుతోంది. అవునత్తయ్య, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. అమ్మా, కాఫీ! తీసుకొస్తాన్రా. ఏంటమ్మా, దేవుడు మనకెన్ని పరీక్షలు పెడుతున్నాడు. గగన్కి విషయం ఎలా చెప్తామమ్మా? ఏం చెప్తామమ్మా? అమ్మా, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. కాఫీ తెస్తాను. ఆగు, అక్కడ తాగుతానులే కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాఫీ తీసుకురమ్మన్నాను. మీరు లేని టైంలో మన ఇంటికి ఆ శరత్ చంద్ర వచ్చాడమ్మా. ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చారా? నాకు నీతులు సూక్తులు చెప్పడానికి వచ్చాడమ్మా. ఎంత కాదన్నా జన్మకు కారణమైన తండ్రి చనిపోతే చెయ్యాల్సిన కర్మలు చెయ్యాలని, అవి పాటించడం ఒక పెద్ద కొడుగ్గా నా ధర్మం అని, అబ్బో గుంట నక్క వేదాలు వల్లించినట్టు పెద్ద ప్రసంగమే ఇచ్చెళ్ళాడు. విలువల్లో నా కాలి ధూళికి కూడా సరిపోని నా శత్రువు అతను. అలాంటి అతను ఈరోజు నా గుమ్మంలో నిలబడి నియమాల గురించి, నిబద్ధత గురించి మాట్లాడాడంటే నా తల కొట్టేసినట్టు అయిపోయిందమ్మా. ఎందుకు ఇలాంటి వాళ్ళు నా ముందు నిలబడి మాట్లాడుతున్నారని ఆలోచించాను. ఆ కృష్ణప్రసాద్కి నేను తలకొరివి పెట్టకపోవడం వల్లే కదా ఈరోజు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళ నోర్లు మూయించడానికి నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. కృష్ణప్రసాద్కి నా చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలని, నా చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలని, నా చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలనుకుంటున్నాను.